కర్నూలు జిల్లా సొగనూరు ఎత్తిపోతల పథకానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి జలపూజ చేశారు. నందవరం మండలంలోని గ్రామాలకు సాగు, త్రాగునీరు అందించడం కోసం గురు రాఘవేంద్ర ప్రాజెక్టు సొగనూరు ఎత్తిపోతల పథకం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి నదిలో నీళ్ళని ఎత్తిపోతల పథకం కింద పెట్టినటువంటి ప్రాజెక్టుని సోగునూరు ఏదైతే స్టేజ్ 1 స్టేజ్ 2ని మోటార్లు ఆన్ చేసిన తద్వారా ఈరోజు నందవరం మండలంలో కొన్ని గ్రామాలు, అదేవిధంగా ఎమ్మిగనూరు మండలంలో కొన్ని గ్రామాలకు ఈరోజు నదిలో పోతున్న నీళ్ళని ఈరోజు రైతులకు పొలాలకు అనుసంధానం చేసే కార్యక్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎంత దురదృష్టం అంటే ఈరోజు మీరు చూస్తున్నారు 5 సంవత్సరాలు ఇక్కడ ఈ గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఒక్కరోజు గత ప్రభుత్వం వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దీని కెపాసిటీ మీరు చూస్తే ఈరోజు 1.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఈరోజు నదిలో వృధాగా పోతుంటే ఈరోజు ఆ ఒక్క మోటార్ని ఆన్ చేయడానికి, అదే రకంగా ఈ పథకాన్ని ఆన్ చేయడానికి కూడా ఈరోజు అత్యంత కష్టమైపోయిన పరిస్థితి. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు బయట ఉన్నారు సార్ ఆయన.